జట్టిలీ మూవీ రివ్యూ. ఇదేంటంటే మత్తు వదలరా 1, 2 ఆ టైప్లో ఉంటుంది అనుకో వెళ్ళారనుకోండి కష్టమే. ఇది ఆల్మోస్ట్ నాకు హ్యాపీ బర్త్డే వైబ్స్ వచ్చినాయండి. హ్యాపీ బర్త్డే కన్నా బెటరే, ఆబ్వియస్లీ హ్యాపీ బర్త్డే కన్నా బెటరే. అదే ఆలోచిస్తున్నా అప్పుడు ఆ పాత వీడియోలు అవి చూసి నేను ట్రామటైజ్డ్ అయిపోయా అసలు. ఇప్పుడు ఏందిరా ఇది ఎట్లా ఉంటుంది అనుకుంటే ఎట్లా అయిపోయిందని. ఇప్పుడు మా అమ్మాయి ఉందా, చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి హలో గైజ్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్త కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత రెగ్యులర్గా ఎవరు చేయడు వీడియోలు. చేస్తుంటే నాకే అనిపిస్తుంటుంది అరే ఎంత రెగ్యులర్ రా నువ్వు అని. మీకు అనిపిస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వరకు నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఏం లేదు, కొంచెం పర్సనల్ ప్రొఫెషనల్ వర్క్లో కొంచెం బిజీ అయిపోయాను. అంటే మీకు చెప్పలేను, కొన్ని తెలుస్తూ ఉంటాయి అంతే. ఓకే, అది పక్కన పెడితే ఈ కేసు మ్యాటర్ లాగు అది కాదు. ఆ వీడియో ఎప్పుడు వస్తుందో నా చేతిలో లేదు కాబట్టి మీకు చెప్పాల్సింది చెప్తాను. అందులో డిస్క్రిప్టివ్గా ఉంటుంది అంతే. మెయిన్ మ్యాటర్ ఏం లేదండి. మన మీద సంక్రాంతి కేసు 4 కేసులు మనం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం, అంతా తెలిసిందే కదా. వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు కేసు. నలుగురు దే వెంట్ టు విత్డ్రా ఓవర్. సో ఇప్పుడు మనం గెలిచామా, ఏం జరిగింది ఏంటి, తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, అంతటితో ఆగిపోయిందా, ఇంకా చాలా ఉంటుంది దాంట్లో. బట్ జిస్ట్ ఈజ్ ఎస్, మనం వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తారు, ఏదో చెప్తారు ఆర్గ్యుమెంట్ అనుకున్నాం. కానీ ఏమైందిరా ఏంటి అని అడిగితే సారీ విత్డ్రా అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. ఓకే, ఇంకా ఇదంతా అయిపోయింది కాబట్టి మన పేపర్ వర్క్, మన లెట్స్ గెట్ టు ద మూవీ. మన సినిమా ఎలా ఉంది ఏంట్రా అంటే, ఫస్ట్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఎలా అంటారు ఏంట్రా ఏదో కొత్త కాన్సెప్ట్లో ఉంది, చాలా కోకీగా ఉంది. ఇంకా మన స్టార్టింగ్ మన సత్య గారిలో దిగిన వెంటనే అసలు ఫోర్త్ వాల్ బ్రేకింగు, అది ఏదో ఒక కామెడీ యాంగిల్లో జేసన్ బాండ్ టైప్లో ఎటో వెళ్ళిపోతుందిరా అనుకుంటాం. అరే బాగా వెళ్తుంది కదా అది ఇది అనుకుంటాం. మెల్లగా ఓ దిండు వస్తుంది, ఓ దుప్పట వస్తుంది, మంచి కునికేలా అనిపిస్తుంది, అలా వెళ్ళిపోద్ది అనమాట సినిమా. ఏంట్రా అలా మాట్లాడుతున్నాం అంటే, ఏమో అండి ఈ సినిమాలో ఎలా చెప్పాలి, కోకినెస్ ఉంటుంది. సినిమాలో చాలా జరుగుతూ ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. మీరు నోటీస్ చేస్తే ఓటీటీలో పాజ్ చేసుకొని చూస్తే 100 ఉంటాయి. మీమ్స్ కానీ, జోక్స్ కానీ, రిఫరెన్స్లు కానీ ఏవేవో ఉంటాయి. పాయింట్ బీయింగ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సినిమాలో నీకు అది ఉండి వచ్చి దానివల్ల ఫన్ జనరేట్ అవ్వాలా, వాటితో ఓవర్లోడ్ చేసేయాలన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇదే ఫీలింగ్ హ్యాపీ బర్త్డే మూవీలో కూడా వచ్చింది. ఎక్కడి నుంచి ఏదో జరుగుతుందిరా, ఫన్నీగా ఉందా అంటే నాకైతే అనిపించలా. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ అన్నట్టు అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది నా ఒపీనియన్, మీరు చెప్పండి ఏంటంటే మెయిన్ ఇష్యూ అంటే, ఇప్పుడు సినిమా మనకు నచ్చలేదు అనుకోండి, బోల్డ్ కనిపిస్తాయి పక్కన ఇష్యూస్. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ కనిపించేది నాకు అదే, అరే ఆ క్వర్కీనెస్ అది ఇది పెట్టేది ధ్యాస ఏదో ఆర్ ఇంట్రెస్ట్ ఏదో ఆర్ వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ వెంట ఇన్ టు దట్. ఇక్కడ రైటింగ్లోనూ ఇది కొంచెం ఫన్నీగా రాయడంలోనూ, ఇంకొంచెం ఆర్గానిక్గా తీసుకెళ్ళడంలోనూ, స్టోరీలో అది పెడితే బాగుండేది కదా అనేది ఫీలింగ్ నాకైతే వచ్చింది. అంటే మీ ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వస్తుంది. ఏం మాట్లాడితే రెడీగా అర్థం కావట్లేదు మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఎగ్జామ్ దొబ్బింది, మీరు ఏదో రాశారు ఎగ్జామ్ దొబ్బింది, మన పేరెంట్స్ ఉంటారు, లాజిక్ అనేది ఉండదు అక్కడ. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా అంతే. ఏమనంటారే కటింగ్ చేసుకొని నువ్వు కటింగ్ చేసుకోలే, ఈ స్టైలు ఏతులు పడుతున్నావు, నీకు అందుకే మార్కులు దొబ్బినాయి అంటారు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? లేదా ఇంకేదో అంటారు, నేను చెప్పిన దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు, నువ్వు పెట్టుకోలే మనకు అసలు అట్లనే అయిందంటారు. సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ సినిమా ఫ్లోలో సరిగ్గా వెళ్ళలేదు కాబట్టి ఆ కోకినెస్సే బొక్క. అలా నేను ఏదో చెప్తా ఉంటా, మేబీ అది నిజమై ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, బట్ యూ గెట్ ద పాయింట్. అసలు ఇది చెప్తాను నేను అనుకోలేదండి. ఈ డైరెక్టర్ కానీ ఈ టీం దగ్గర సత్య గారిది మ్యాక్సిమం అసలు షైన్ అయింది, పొటెన్షియల్ మొత్తం పిండేసి పిసికేసి అసలు లైమ్ లైట్లోకి ఒక విధంగా నా దృష్టిలో తీసుకొచ్చింది ఈ టీం అన్నట్టు అనిపించింది. అది మత్తు వదలరా 1 కానీ 2 కానీ. ఈ సినిమాకి వచ్చేసరికి ఏంట్రా ఇది అసలు మొత్తం పొటెన్షియల్ అంతా బొక్క పెట్టేశారు కదా అనిపించింది. నాట్ ఓన్లీ హిమ్, వెన్నెల కిషోర్ గారిది కూడా అంతే అండి. ఇద్దరు క్యారెక్టర్స్లో ఎంత ఉందో, ఇద్దరు పక్కన ఉంటే ఎంత చేయొచ్చు, ఏ రేంజ్లో చేయొచ్చు, అది ఏదో చేసేస్తూ ఉంటారు. ఆ కోకినెస్ గుడ్డి అంటారు, ఏమో అండి. ఒకసారి 2 సార్లు అనిపిస్తుంది, 3వ సారి నుంచి చిరాకు వస్తుంది. ఈజీ దట్ డంప్ ఆర్ అందరూ డంపేనా, అందరూ కమెడియన్సేనా, అదో ప్రాబ్లం అండి నాకు అట్లీస్ట్ ఈ సినిమాలో. ఏంటంటే అరే ఇప్పుడు రియల్ వరల్డ్లో ఒక మామూలుగా ఉండే జనాల్లో ఇద్దరు కోకి క్యారెక్టర్స్ దిగితే, ఇద్దరు క్రేజీ ఫెలోస్ దిగితే, ఆ చుట్టుపక్కలతో ఉన్న వాళ్ళతో వీళ్ళ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటుందా అనేది నాకు ఫన్నీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యారోల్డ్ అండ్ కుమార్లో కూడా ఇలానే ఒక ఫ్లైట్ సీన్స్ ఏవో ఉంటాయి. సో అక్కడ అలానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ కోకి అండి, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ప్లేన్. పైలట్లు అంతే, మన హీరోలు అంతే, విలన్లు అంతే, అందరూ అంతే. సో ఇంకా నీకు ఏమో నాకైతే ఇంకా చిరాకు వచ్చింది ఆ యాంగిల్లో. అండ్ కొన్ని గ్యాగ్స్ అయితే అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఏంటి ఇప్పుడు నేను నవ్వాలా అనే ఫీలింగ్లో ఉందా. నాకు స్పెషల్లీ శ్రీనివాస్ రెడ్డి గారిది ఒక గ్యాగ్ ఉంటుంది. ఆయన పాస్టర్లా చేస్తూ ఉంటారు, ఈయన పక్కన కూర్చొని చేస్తారు. ఆ పాట ఏదో ఓకే సర్రే అనుకున్నా కానీ తర్వాత ఆయనకి ఏదో అయ్యి పేషెంట్ అవుతారు, సత్య డాక్టర్ అవుతారు.
ఉరి ఏంట్రా ఆ సీన్ వై మళ్ళీ విలన్ అదే రిపీట్ అవుతాయి. సో ఓకే విలన్ పార్ట్ కొంచెం తర్వాత స్టోరీలో ఇంటిగ్రేట్ చేస్తారు, దట్ ఈస్ ఇంపార్టెంట్, ఓకే అర్థమైంది. కానీ ఇదెందుకు మళ్ళీ ఇదే అక్కడ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక ఆయన గుండు హనుమంతరావు ఏమో నాకు పేరు కరెక్ట్గా తెలియదు, ఐమ్ సారీ, బట్ ఒక యాక్టర్ ఉంటుంది, మత్తు వదలరా 1, 2లో కూడా ఉంటారు అనుకుంటా ఆయనను తీసుకొస్తారు. ఆయన క్యారెక్టర్ కానీ ఏదో మర్మకళ అనడం కానీ ఆయన బబల్ మూమెంట్ కానీ నాకు అసలు ఫన్నీ అనిపించలే. అసలు ఆయన స్కిట్ మొత్తం అసలు కంప్లీట్లీ అసలు ఏంట్రా ఏం జరుగుతుందిరా అన్నట్టే ఉండింది. ఎస్ అంటే ఇప్పుడు ఏంట్రా ఇంత ఏం బాగాలేదు సినిమా అంటే కాదు, చాలా చోట్ల నవ్వుకున్నాను, చాలా కొన్ని ఫన్నీ సీక్వెన్సెస్ ఉన్నాయి అంతే, బిట్స్ అండ్ పీసెస్ అంతే. ఇది ఎట్లుంటుంది అంటే కరెక్ట్ అనాలజీ చెప్తాను, ఒక ఉత్తప్పం వేద్దామని చెప్పి తీసుకున్నాం పిండి వేసేసి కాకపోతే దోశ కాల్చినట్టు కాల్చాం ఉత్తప్పాన్ని. 7 కార్నర్స్లో కొన్ని బిట్స్ తింటారు బాగానే ఉంది కదరా అనిపిస్తుంది. కరెక్ట్గా మీట్ ఆఫ్ ద ఇది తినడం మొదలుపెట్టినప్పుడు హాఫ్ బైక్డ్ అని తెలిసిపోద్ది. ఎగ్జాక్ట్లీ ఈ సినిమా కూడా అంతే, సర్ఫేస్ లెవెల్లో సరే ఏదో అనుకుంటాం కానీ దిగాక తెలుస్తుంది పిండే. అండ్ ఏదో ఎటో వెళ్ళిపోద్దండి. ఫ్లైట్ అంటారు, ఒక విజయమాల్య అంటారు, వానికి ఒక వర్కీస్ మధ్య ఆ ఫ్లైట్ నేమ్లు కానీ ఆ ఎయిర్లైన్స్ పేర్లలో కానీ ఏదో పెడతారు. మళ్ళీ కిడ్నాప్ అంటారు, హైజాక్ అంటారు, బాంబ్ అంటారు, ల్యాండింగ్ అంటారు, అమెరికా వస్తుంది, మిజైల్ వస్తుంది, ఎటెళ్తుంది వై అంటే ఒక ఆర్గానిక్గా వెళ్తే బాగుంటుందండి, ఒక స్టోరీలో ఏం ఎలిమెంట్స్ పెడితే బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక చోట ఇంకా లాగకండ్రా అన్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడికో ప్లేన్ వెళ్తుందంట, అది అక్కడేదో అమెరికా బేస్ ఏదో ఉంటుందంట, ఆ బేస్ ఉందని చెప్పి వాళ్ళేదో అటాక్ చేస్తారంట ప్లేన్ని, మళ్ళీ దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకేదో చేస్తారు. మధ్యలో వాడు ఎందుకో అసలు అవసరం లేని చోట కాలిస్తే కమ్యూనికేషన్ దొబ్బుద్ది. అప్పుడు మళ్ళీ ఒక కామెడీ సీను అది చెప్తున్నాను కదా, అది క్లియర్లీ తెలుస్తుంది ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్ళట్లేదు, కమాన్ ఇప్పుడు మనం దీన్ని లాగాలంటే ఒక బిట్టు పెట్టాలి, ఆ బిట్టు పెట్టాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఆ క్లైమాక్స్లో ఇప్పుడు ఆ ప్లేన్ ఏం చేయాలి, ఇప్పుడు గాల్లో ఉన్న ప్లేన్ దింపాలంటే ఎలా దింపాలి, ఏంటి ఎక్కడ దింపాలి, దానికి ఏదో చుట్టేద్దారా అన్నట్టు అనిపిస్తుంది. ఐ అండర్స్టాండ్ ఇట్స్ కామెడీ ఫిల్మ్, పెద్ద దాంట్లో లాజిక్ ఉండదు, ఐ అగ్రీ. కానీ అది అలుసుగా తీసుకొని ఏది పడితే అది చేసేద్దాం కానిచ్చేద్దాం అంటే చిరాకు వస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ అండి, హీరోయిన్ కూడా ఏదో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టు ఏదో చూపిస్తారు, హీరోయిన్ వై యాక్టింగ్ నై అట్లనే ఉంటుంది. ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏ హీరోయిన్ చేయగలుగుతారండి తెలుగు ఇండస్ట్రీలో, కొంచెం యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఉంటే, యంగ్ కూడా అక్కర్లేదు ఎవరైనా ఆల్మోస్ట్ సత్య గారి ఏజ్ గ్రూప్లో ఉండే యంగర్ ఆర్ అప్ టు సత్య గారు ఆర్ మోర్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టేయచ్చు, సంబడి హూస్ ఫిట్. ఇంకా దాన్ని ఏమంటారు, ఎందుకు ఫిట్ అంటే ఎన్ఐ అది ఆఫీసర్ లాగా చూపిస్తారు, సో అలా చూపిస్తే అయిపోయేది. ఒక ఆవిడని తీసుకొస్తారు, ఆవిడకి యాక్టింగ్ రాదు, పెడతారు, డైలాగు సరిగ్గా రావు, ఎందుకు ఆ చుట్టుపక్కల పోలీస్ క్యారెక్టర్లన్నీ బొక్కలాగా ఉంటాయి, అంటే బొక్కలాగంటే సారీ క్యారెక్టర్స్ ఎందుకు చాలా ఎవడో ఇప్పుడు తీసుకొచ్చే సెట్లో చూసారా నువ్వు కాపు ఇప్పుడు కమాన్ యాక్ట్ అన్నట్టు చాలా అన్కంఫర్టబుల్ అనిపించారు నాకు స్క్రీన్ మీద. సో అది సరిగ్గా లేదు, ఎక్కడ ఏ సీక్వెన్స్ నాకు ఇది ప్లేనా, ఇది ప్లేనా, ఇది సీటింగా, అసలు ఎక్కడ సెట్ కూడా న్యాచురల్గా ఉండదు, ఏదో రూమ్లో పెట్టి తీస్తారని క్లియర్గా తెలిసిపోతాయి డైమెన్షన్స్ చూసినా కూడా. సో ఉన్నాయే 4-5 సెట్లు, అవి కూడా సరిగ్గా తీయకపోతే ఇంకేం చెప్తాం. ఇంకా సత్య గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆయన ఏంటి ఆయన ఎవరు అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆయన మోటివ్ ఏంటని చెప్పి ఎంత తిప్పుతారా అయ్యా, ఆయన లాస్ట్కి చెప్పాక వావ్ దిస్ మేక్ సెన్స్ అన్నట్టు కూడా అనిపించదు, ఆ మోటివ్ బొక్కలానే ఉంటుంది. ఇట్స్ ఓకే. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అసలు కష్టం అండి, నాకైతే ఎక్కలేదు. ఓటీటీలో వచ్చాక ఇంకా మీమ్స్ అంటారు, అరే ఇలా ఉందిరా, అరే ఇక్కడ పాజ్ చేస్తే అక్కడ అది ఉందిరా అని చూసే టైప్ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారేమో. అది కూడా థియేటర్లో ఏం పాజ్ చేస్తామండి, థియేటర్లో ఏమైనా ఫోటోలు వీడియోలు తీసుకొని చూస్తాం, అది కుదరదు కదా. సో ఇంకా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసుకోవాలనుకుంటా ఆ బిట్స్ అండ్ పీసెస్ని. బట్ మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కింద రాయండి. నేనైతే సత్య గారికి బిగ్ ఫ్యాన్ అండి, చాలా మంచి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, కరెక్ట్గా పెండాలంతే. చూసిన బాల్పిచ్ మీటింగ్స్ కలద మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.